ఈ వీడియోలో నార్మల్గా మీది వెల్కమ్ దగ్గర ఉంటుంది కదా ట్యాబ్, వెల్కమ్ నుంచి ఆల్ యాప్స్ ఎలా తెచ్చుకోవాలని అయితే వీడియో అవుతుంది. కాకపోతే ఇది ఓల్డ్ మెథడ్, ఇది కొన్ని ట్యాబ్స్లో ప్రెజెంట్ ఉంది, కొన్ని ట్యాబ్స్లో లేదు. అలాగే మీది ఏ ట్యాబ్ అయినా సరే కొన్ని ఫ్లాష్ ఫైల్స్ అయితే ఉండాలి. ఆ ఫ్లాష్ ఫైల్స్ ఏంటో కూడా చూపిస్తాను, ఎలా ఉంటాయి ఏంటనేది. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఫ్లాష్ ఫైల్స్ కావాలనుకుంటే ఫుల్ ప్రెజెంట్ ఎస్ఎం ఎక్స్ట్రాలో ఉంటుంది సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ J9 లైట్ దాన్ని ట్యాబ్ తాలూకు కంప్లీట్ U1 U2 గుడ్ ఫైల్స్ తాలూకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో వస్తుంది. అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకుంటారు. ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే వీడియో చూసేది, దాని ద్వారా మీరైతే మిగతా ప్రొసీడ్ అవుతుంది. ఈ ఫైల్కి అయితే ముందే చెప్తాను, ఫైల్కి అయితే పాస్వర్డ్ అయితే ఉంటుంది. మీరు ఫైల్ అయితే కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎవరు ఓన్లీ సిస్టమ్ ఉన్న వాళ్ళు మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. రేపు సండే, రేపు ఈవినింగ్ అయితే లైవ్ ఉంటుంది. మీరు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అలాగే అల్ట్రా వీల్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే అది కూడా గ్రూప్లో ఉంటుంది. ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకుంటారు వాళ్ళందరికీ నేను అయితే ట్యాబ్ అయితే ఫ్రీగా అయితే ఆలర్స్ అయితే చేస్తాను. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆలర్స్ అయితే చేస్తాను. ఓన్లీ లైవ్ పెట్టినప్పుడు మాత్రమే ఫ్రీగా అయితే ఆలర్స్ చేస్తాను. నార్మల్ టైంలో అయితే ఫ్రీగా అయితే ఆలర్స్ చేస్తాను. ఒక ట్యాబ్ అయితే 200 అయితే తీసుకుంటాం ఆన్లైన్లో SM X110కి. అదే SM T220 ఉంటుంది కదా, సామ్సంగ్ గెలాక్సీ A7 అయితే దీనికైతే అన్లాక్ టూల్ అయితే ఉండాలండి. కాకపోతే అన్లాక్ టూల్ ఏంటంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అందరూ తీసుకుంటారు. ఒకవేళ మీ దగ్గర అన్లాక్ టూల్ లేకపోయినా సిస్టమ్ ఉంది, మీరు నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దానికైతే మీరైతే మీ బూట్ లోడర్ వెర్షన్ అయితే పంపించండి. సిస్టమ్ ఉంది, నేను మీకైతే ఫైల్స్ ఇస్తాను. ఫైల్స్ ఇచ్చి అన్లాక్ టూల్ నేనే పెట్టుకొని మీకైతే ఒక్కో ట్యాబ్కి అయితే 300 అయితే తీసుకుంటాను. ఇది సామ్సంగ్ T220 ట్యాబ్, SM X110 ట్యాబ్కి అయితే ఆన్లైన్లో చేయడానికి 200 అయితే అవుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫైల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓన్లీ SM X110 U1 ఉంది. రేపు అయితే లైవ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయినా మధ్యాహ్నం టైంలో అయినా లైవ్ అయితే ఉంటుంది. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే అయితే నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకుని ఉంచుకోండి. ఒకవేళ నేను లైవ్కి వచ్చినప్పుడు మీకైతే నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుంది. మీరు అక్కడ క్లిక్ చేసి అల్ట్రా వీర్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అల్ట్రా వీర్తో పాటు కొన్ని డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఆ డ్రైవర్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఇచ్చిన ఫైల్స్ మీకు తీసుకుంటే ఆన్లైన్లో చేసిన సరే ఫైల్స్ స్కామ్ క్లాస్ ఆ ఫైల్స్ ఎలా ఉంటాయి కూడా పక్కన పెట్టేసుకుంటారు. ఆ ఛానల్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసి కంప్లీట్గా ఏ ఫైల్స్ ఉండాలి అవన్నీ కూడా ఆ వీడియో అయితే చెప్తాను. సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూసి మీరైతే ఈ సిస్టంలో యాంటీవైరస్ ఆఫ్ చేసి అయితే మీరైతే ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. మన దగ్గర అయితే చాలామంది ఫైల్స్ తీసుకున్నారు, చాలామందికి కూడా ట్యాబ్ అయితే ఆలర్స్ అవుతాయి. ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చినా సరే నాకైతే మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ చేసి వాళ్ళకైతే ఆన్లైన్లో అయితే వాళ్ళ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. ఈ ట్యాబ్ చూస్తే మేము చూసారా డ్రైవింగ్ మోడ్లో ఉంది. ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్, అక్కడ నుంచి అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. మీరు యాక్సెసిబిలిటీ ఓపెన్ చేసిన తర్వాత ఈ చివరి ఫస్ట్ ఉంది కదా ఓపెన్ చేస్తే మీకైతే యాప్స్ అయితే వస్తాయి. ఇవైతే పర్మనెంట్ యాప్స్ అయితే కాదు, నార్మల్ యాప్స్. దీని ద్వారా రీసెర్చ్ చేయడానికి అవుతుందో లేదో చూద్దాం. చూడండి, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే బిల్ నెంబర్ WHH అని ఉంది, అంటే ఇది U1 ట్యాబ్. ఇది U1 ఇట్ వెర్షన్, ఇది U1. ఇది రీసెట్ చేయడానికి చూస్తుంటే రీసెట్ ఆప్షన్ అయితే ఓపెన్ కావడం లేదు. ట్యాబ్ తాలూకు సీరియల్ నెంబర్ ఇది. సీరియల్ నెంబర్తో మనకు ఎలాంటి యూజ్ లేదు. లేవే ఇన్ఫర్మేషన్ చూసాం, దాంతో కూడా యూజ్ లేదు. మనకు ఇప్పుడు కావాల్సింది సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ చేయాలి. అక్కడ చూస్తే బుల్ నెంబర్ అని ఉంది కదా, బుల్ నెంబర్ని 3 టైప్స్ ట్యాప్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వాలి. ఈ ట్యాబ్ నాక్స్ ఎన్విరాన్మెంట్లో ఉంది కనుక డెవలపర్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. మనకి ఏంటంటే ఈ ట్యాబ్ అయితే సెట్టింగ్స్ నుంచి అయితే రీసెట్ చేయడానికి అయితే అవ్వదు. దీన్ని మనం ఏం చేయాలంటే ఫుల్ ఫ్లాష్ ఫైల్తో అయితే ట్యాబ్ అయితే ఆల్ యాప్స్ అయితే చేయాలి. నాక్స్ ఎన్విరాన్మెంట్, MDM బ్లాక్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మనం ఫుల్ ఫైల్స్తో ఫ్లాష్ చేస్తే. ఆల్రెడీ ఇదివరకు చాలా వీడియోస్లో మనం అయితే చేసాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది U1 కదా, U1 తాలూకు ఫైల్స్ అయితే మనం ఓపెన్ చేయాలి. U1 ట్యాబ్ ఏమో మనం U2 ఫైల్ అయితే చేస్తున్నాం. అంటే మన దగ్గర 2 ఉన్నాయి. U1 U2 కలిపి ఒకే ఫైల్లోకి అయితే చేసాం. ఏది వేసినా పర్వాలేదు. SP ఫ్లాష్ టూల్ అయితే ఓపెన్ చేయాలి. డౌన్లోడ్ XML ఉంది కదా, అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ట్యాబ్ తాలూకు ఫైల్స్ ఏంటనేది చూసి అయితే మీరైతే దాన్ని అయితే అక్కడ XML ఫైల్ మాత్రమే ఇవ్వాలి. ఒక ట్యాబ్కి వేరే ట్యాబ్ పర్సన్ ఫైల్ అయితే వేయకూడదు. ట్యాబ్ అయితే కంప్లీట్గా డెడ్ అయిపోతుంది.
ఆ ట్యాబ్ U1, కానీ మనం U2 ఫైల్ వేస్తున్నాం. U1 U2 ఫైల్స్ రెండు ఒకటే. మన దగ్గర ఉన్న ఫైల్స్ మిగతా వాళ్ళ దగ్గర ఫైల్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు. ఇక్కడైతే ఫ్లాష్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకైతే కొన్ని పార్టీషన్స్ అయితే రన్ అవుతాయి. తర్వాత అథెంటికేషన్ ఫైల్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫైల్ తాలూకా అథెంటికేషన్ వేస్తున్నారో కూడా చెక్ చేయండి. మీరు చెక్ చేసి దానికి సంబంధించిన అథెంటికేషన్ ఫైల్ మాత్రమే మీరైతే యూజ్ చేయాలి. ఆ 3 ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మీరైతే ఓపెన్ చేయండి. డౌన్లోడ్ ఏజెంట్లో ఉన్న అథెంటికేషన్ ఫైల్ అయినా ఇవ్వచ్చు, కింద ఉన్న అథెంటికేషన్ ఫైల్ అయినా ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్లో పెట్టుకోవాలి. మీరు అలా పెట్టుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంది కదా, అదైతే మీరు ప్రెస్ చేయాలి. అంతకన్నా ముందు మీరు పక్కన ట్యాబ్ కూడా చూస్తుండాలి కదా, ఎలా ఫ్లాష్ అవుతుంది ఏంటి అనేది. అందుకే ఇది మొబైల్ టు ట్యాబ్కి అయితే కనెక్ట్ అవుతున్నాను. ఇప్పటివరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఫైల్స్ అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఏ ఫైల్స్ ఇన్స్టాల్ చేయాలి, ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి కూడా స్టార్టింగ్లోనైతే మాట్లాడాను. స్టార్టింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ట్యాబ్ అయితే ప్రజెంట్ ఈ కండిషన్లో ఉంది కదా, 8 యాప్స్లో ఉన్న ఇవే ఫైల్స్, వెల్కమ్లో ఉన్న ఇవే ఫైల్స్. ట్యాబ్ అయితే ఫస్ట్ అయితే స్విచ్ ఆఫ్ చేయాలి. మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, SP ఫ్లాష్ టూల్లో. ఫార్మేట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా గ్రీన్ కలర్లో, దాన్ని అయితే మీరైతే క్లిక్ చేయాలి ఒకసారి. ఇప్పుడు ట్యాబ్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. మీరు ట్యాబ్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఆ 2 బటన్స్ కూడా ఒకేసారి అయితే మీరైతే ప్రెస్ చేయాలి. 2 బటన్స్ కూడా ఒకేసారి ప్రెస్ చేసి కేబుల్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవాలి. వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ 2 ఒకేసారి ప్రెస్ చేసి కేబుల్ కనెక్ట్ చేసుకుంటే MTK డివైస్కి ఏదైనా సరే ఇలానే కనెక్ట్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి ఎర్రర్ మెసేజ్ వచ్చింది కదా, ఎర్రర్ మెసేజ్ని అయితే పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కేబుల్ బయటకు తీసి డౌన్లోడ్ ఓన్లీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ ఓన్లీ చేసిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ బటన్ అయితే ప్రెస్ చేసి సేమ్ ఇందాకలాగా వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసుకుని కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే కింద మీకైతే ఫైల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏ ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఆ ఫైల్స్ అన్నీ కూడా అక్కడైతే రన్ అవుతాయి. టోటల్ 22 ఫైల్స్ అయితే ఉంటాయి. ఒక 5 మినిట్స్ దగ్గర అయితే టైం పడుతుంది. నేనైతే వీడియోని కొంచెం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. 20 ఫైల్స్ వరకు స్పీడ్గానే అవుతుంది. మిగతా 2 ఫైల్స్ ఉన్నాయి కదా, సూపర్ ఫైల్ ఉన్నాయి, యూజర్ డేటా ఫైల్, ఇంకా నార్మల్ ఇంకా 4-5 ఫైల్స్ ఉంటాయి. అలాగే అవి అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది. టోటల్గా అయితే ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది ఫ్లాష్ అవ్వడానికి. ఈ ఫ్లాష్ మధ్యలో మీరు కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీరు వేరే దగ్గర అయితే ఫైల్స్ తీసుకుంటే కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేయొద్దు. మనం ప్రజెంట్ ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫైల్ అయితే డెడ్ ఫైల్స్. ఇది నార్మల్గా ఆన్లో ఉన్న ట్యాబ్కి వర్క్ అవుతుంది, అలానే ట్యాబ్ డెడ్ అయిపోయి ఉంటాయి కదా దానికి కూడా వర్క్ అవుతాయి. చూడండి ఫ్లాష్ అయితే కంప్లీట్ అయింది. అక్కడ డౌన్లోడింగ్ ఓకే అని వచ్చింది కదా, అలా వస్తే మీకైతే కంప్లీట్ అయినట్టుగా. ఇప్పుడైతే మీరైతే SP ఫ్లాష్ టూల్ అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఓడిన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మీరు ఓడిన్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇవన్నీ ఉంటాయండి ఫైల్స్ అన్నీ. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను సండే లైవ్ చేస్తాను, మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ. సబ్స్క్రైబ్ చేసి అది బెల్ ఐకన్ అయితే ఆన్లోనే అయితే ఉంచుకోండి. అలా అయితే నేను ఎప్పుడు లైవ్లోకి వచ్చినా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే చూపిస్తుంది హెవీ టెక్ 4 ఈజ్ లైవ్ అని. మీరు ఆ లైవ్ క్లిక్ చేసి మీరు ఆల్రెడీ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఉంచారు కదా, నాకు అలాగే అల్ట్రా వ్యూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆరెంజ్ కలర్లో ఉంటుంది, మొత్తం 3 అయితే ఉంటాయి అల్ట్రా వ్యూ, అందులో ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ID పాస్వర్డ్ అయితే లైవ్ జరుగుతున్నప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకైతే నేనైతే కనెక్ట్ అయ్యి ఫ్రీగా అయితే ఆల్ యాప్స్ అయితే చేస్తాను. ఓడిని ఓపెన్ చేసి APBL CSC ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ వచ్చేసి ఒకసారి అయితే బయటకి అయితే తీయాలి. కేబుల్ బయటికి తీసి సేమ్ ఇందాకలాగా వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ 2 ఒకేసారి ప్రెస్ చేసి కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది ట్యాబ్. చూసారు కదా, మధ్యలో ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది, అందువల్ల వీడియో అయితే ఆగిపోయింది. ఇక్కడ చూసారు కదా, ఇంటూ సింబల్ చూపిస్తుంది, 0% ఉంది ఛార్జింగ్ అయితే. అలా ఛార్జింగ్ పెట్టేసి అయితే చేస్తున్నాను. ఇలా అయితే వస్తుంది మీకు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ యాడ్ అని చూపిస్తుంది. కింద స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, స్టార్ట్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేసిన వెంటనే
రికార్డు కూడా ఆగిపోయింది. నేను రికార్డు ఆల్రెడీ పెట్టాను, రికార్డు కూడా ఆగిపోయింది అక్కడతో, ఎందుకంటే ఆఫ్ అయిపోయింది కదా. అక్కడ స్టార్ట్ అని ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో మీకైతే ట్యాబ్ అయితే ఓడిన్ ఫైల్లో ఫ్లాష్ అయితే రన్ అవుతుంది. అదే మీది ఎండిఎం బ్లాక్లో ఉంటే మాత్రం ఓడిన్ ఫైల్లో మీకు ఇలా రన్ అవ్వదు ఫైల్. నార్మల్గా ఎండిఎం బ్లాక్ నాట్ ఎలా ఉండొచ్చు అయిపోద్ది, లేదా అక్కడ మీద నా ఫైల్ అని అయితే చూపిస్తుంది. ఇన్ని ఫైల్స్ అయితే మనం ఇందాక ఎస్2 ఫ్లాష్ టూల్లో సెలెక్ట్ చేసాం కదా ఫైల్స్, ఆ ఫైల్స్ అన్నీ ఎక్కడైతే మళ్ళీ ఓడిన్లో ఇంకోసారి అయితే ఫ్లాష్ అవుతాయి APBL/CSC సెలెక్ట్ చేసుకున్నాక. ఇది కంప్లీట్గా అయితే ఫ్లాష్ అయిన తర్వాత మీకైతే రీసెట్ అనేది ఆప్షన్ వస్తుంది. రీసెట్ ఓకే అని వస్తుంది. సక్సెస్ఫుల్ 1 ఫెయిల్ 0 అయితే చూపిస్తుంది. అలా అయితే అలా చూపించిన వాళ్ళకి మీకు రీసెట్ ఓకే అని చూపించిన పర్వాలేదు. కంప్లీట్గా ఫ్లాష్ అయిన తర్వాత ట్యాబ్ అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అవుతుంది. ట్యాబ్ వచ్చేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయింది కదండి, మీరైతే ఆన్ చేయకూడదు. ట్యాబ్ అలాగే ఆటోమేటిక్గా కూడా ట్యాబ్ కూడా ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా సక్సెస్ఫుల్ 1 ఫెయిల్ 0. మరి ఓడిన్తో కూడా మనకు మరి అవసరం లేదు, ఓడిన్ కూడా క్లోజ్ చేసేవచ్చు. చూడండి రీసెట్ ఓకే సక్సెస్ఫుల్ 1 ఫెయిల్ 0 అని అయితే ఉంటుంది అక్కడ. చూడండి సక్సెస్ఫుల్ 1 ఫెయిల్ 0. ఇప్పటి వరకు వీడియో కావాలని లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు చూస్తే ట్యాబ్ ఆన్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుంది, ఎందుకంటే టోటల్ రీసెట్ అయ్యింది కదా. 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. ట్యాబ్ ఆన్ అయ్యాక ఇందాక స్టార్ట్లో ఉంది కదా, ఇప్పుడు కూడా స్టార్ట్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం కంప్లీట్ ఫ్లాష్ ఫైల్తో అయితే ఫ్లాష్ చేసాం కదా. ఎలా రీసెట్ చేసినా స్టార్ట్లోనే ఉంటుంది, ఫ్లాష్ ఫైల్తో చేసినా స్టార్ట్లోనే ఉంటుంది. కాకపోతే ఇందాకలాగైతే రాదు, పర్మనెంట్ ఆల్ యాప్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ప్లే స్టోర్ యూస్ చేసుకోవచ్చు, అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. జీమెయిల్ ఐడి టోటల్ మొత్తం కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ సెటప్ మాన్యువల్ అని ఆప్షన్ ఉంటుంది, మీరు సెటప్ మాన్యువల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్కిప్ సెలెక్ట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్, తర్వాత మోర్, తర్వాత యాక్సెప్ట్. మీరు ఫ్లాష్ చేసిన తర్వాత మీకు ట్యాబ్ చిన్నది లాగ్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఒక 5 మినిట్స్ వరకు, తర్వాత అంతా సెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ లేకుండా మీ కంప్యూటర్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళనైతే రిక్వెస్ట్ చేయండి, ట్యాబ్ అయితే ఆన్లైన్లో ఫ్లాష్ చేయించుకుంటాను నేను. ఒకవేళ ఒప్పుకుంటే లైవ్లోనైతే పార్టిసిపేట్ చేయండి మీరు కూడా. చూడండి మీరు ఇక్కడ చూసినట్లయితే ట్యాబ్ అయితే ఫినిష్ సెటప్ అయితే మనకు చేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ ఇలా బ్లాక్ స్క్రీన్ వచ్చాయి. తర్వాత అయితే ట్యాబ్ అయితే స్క్రీన్ లైటింగ్ చూపిస్తుంది మనకి. ఇక్కడ చూసారు కదా మీకైతే ఆల్ యాప్స్ అయితే వచ్చాయి. ఇవైతే పర్మనెంట్ ఆల్ యాప్స్ ఉంది. మీరు ఎన్ని అప్డేట్స్ అయినా చేసుకోవచ్చు. ఎన్ని అప్డేట్స్ చేసుకున్నా మీకైతే నార్మల్గా మళ్ళీ 9 యాప్స్లోకి వెళ్ళిపోవడం కానీ 6 యాప్స్లోకి వెళ్ళిపోవడం కానీ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళడం కానీ అలాంటిది అయితే ఉండదు. ఫస్ట్ మనం చూసాం కదా U1 వెర్షన్ WHH ఉండేది. ఇప్పుడు చూస్తే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం, వెర్షన్ అయితే చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అక్కడ చూసారు కదా BXE5 అయితే చూపిస్తుంది. U2 అనమాట. మనం U1 ట్యాబ్కి U2 ఫైల్స్ చేసాం. U1 U2 ఫైల్స్ రెండు ఒకటే, కాకపోతే మనం U2 ఫైల్ వేయడం వల్ల అక్కడైతే ట్యాబ్ అయితే U2లోకి అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ రాగానే U3లోకి వెళ్ళిపోతుంది అంటే U3లోకి వెళ్ళినా సరే మీకు ఎలానో ఆల్ యాప్స్లోనే ఉంటుంది, 9 యాప్స్లో అయితే ఉంటుంది.